సుడిగాడి తర్వాత నేను దాన్ని ఆ సక్సెస్‌ని కొంచెం బాగా పర్సనల్‌గా తీసుకొని ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్లోర్ కొత్త జానరస్ ఇన్ కామెడీ అండి. అంటే లైక్ 'లడ్డు బాబు' చేశానండి. ప్రాస్థెటిక్ మేకప్ తోటి అప్పటి వరకు కమల్ హాసన్ గారు బామ్మ సత్యభామని చేశారు. ఆ అవును. తర్వాత ఇప్పటి వరకు యెస్. తెలుగులో ఎవరు చేయలేదు. ఎవరు సో, చేయలేదు. ఒక నరేష్ అన్నవాడు ఎప్పుడు సన్నగా ఉంటాడని తెలుసు. సడెన్‌గా లావుగా ఉంటే ఎలా ఉంటుంది అవును. అని ఒకటి కొత్తగా ఐడియా బాగుందండి. సో, దాని తర్వాత అది వెళ్ళిపోయాం, బ్లైండ్‌గా వెళ్ళిపోయామండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్, నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అతను చెప్పాడు. సార్, సినిమా మీరున్నారని కొన్నాను సార్. సినిమాలో మీరు ఎక్కడ లేరేంటి సార్? చూస్తే లడ్డు బాబే ఉన్నాడు. అసలు మీరని కనిపించట్లేదంటే అంటే అదెవరో ఒరిజినల్ నరేష్ ఇస్ మిస్సింగ్. మాకెవరో కొత్త ఆర్టిస్ట్‌నో, కొత్తగా లావుగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. దానికి మీరు డబ్బింగ్ చెప్పినట్టుందండి. అదేంటంటే, లేదు సార్, ఇలాంటి సినిమా ఉన్నప్పుడు మీరు నార్మల్‌గా ఒక ఈ గెటప్ ఉండాలి, ఆ గెటప్ ఉండాలండి. అప్పుడు ఆడియన్స్‌కి డిఫరెన్స్ ఉంటదండి. సో, మీరు ఎంతసేపు లడ్డు బాబు, లడ్డు బాబు మీరు కష్టపడ్డారు గానండి, ఆ కష్టం మాకు థియేటర్‌లో మీరని తెలియట్లేదు సార్ అది. ఎవరో చూసినట్టుంది మా ఫీలింగ్ అన్నాడు. అది అనిపించిందండి. దాని తర్వాత యాక్షన్ 3డీ అండి. సో, ఇప్పటి వరకు కామెడీలో ఎప్పుడు అందరూ అన్ని చేశారు. 3డీ చేయలేదని అది చేసామండి. సో, అది నా కెరియర్‌లో ఒక 2½ ఇయర్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ సినిమా గాని, ఎందుకంటే దాదాపు షార్ట్‌కి గంట, గంటన్నర, 2 గంటలు పట్టేదండి. యెస్. సో, మేము దాదాపు 2 సంవత్సరాలు షూటింగ్ చేసాం. సో, ఐ థాట్ అంటే అది 2 కాస్ట్‌లీ మిస్టేక్‌లండి. 2 ఎక్స్‌పెన్సివ్ అయినియి ప్రొడ్యూసర్‌కి, ఇద్దరికి. అంటే నీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ తో చేసినవా అండ్ అవి కూడా ఫోర్స్డ్ అపాన్ నీ మీద? కాదండి. అంటే అప్పుడు కొత్తగా రవి వచ్చి ఎప్పుడు సన్నగా ఉంటావు కదా! వి వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్‌పెరిమెంట్ లైక్ పొద్దున్న ఒక 5కి, 4కి లెగాలి, కష్టపడతావా, చేస్తావా అంటే మనకేముందండి అప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ ఒక యాక్టర్‌గా ప్రాస్థెటిక్ ఏసుకోవాలి. అది చాలా కష్టమండి. 6 గంటలు, 7 గంటలండి. పొద్దున్న మేకప్. 4కి స్టార్ట్ అయితే 11 వరకు మేకప్ అవుతా మేకపే ఉండేది. అవుతుంది. దాని తర్వాత తీయటానికి 6కి స్టార్ట్ చేస్తే 8:30కి వచ్చేదండి. అంటే అంత. అవును. సో, అది చాలా వెరీ డిఫికల్ట్. అండ్ ఇట్స్ నాట్ ఫేవరబుల్ కండిషన్స్ అండి. మనం ఫస్ట్ చెప్పినప్పుడు మీరు లండన్ వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారండి. ఇది 16 డిగ్రీస్ ఉంటే ఈ ప్రాస్థెటిక్ ఉంటుంది. మీరు 40, 44 ఎండలో, హైదరాబాద్ ఎండలో తీసుకొస్తే అంటే స్టిక్ అవ్వదు, కరిగిపోతుంది, చెమటలు వస్తే ఇదైపోతుందండి. సో, బట్ అన్ని చేసి కష్టపడ్డాం కానండి, ఆ 2 సినిమాలు బాగా కష్టపడి అంటే రిజల్ట్ మిస్ అయింది. అంటే అప్పుడు అనిపించిందండి, మరి ఎక్స్పెరిమెంట్‌లకి వెళ్ళిపోయానేమో. 2 లడ్డు బాబు వాస్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రాస్థెటిక్. 3డీ అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్‌కి వెళ్ళిపోయాం. సో, దెన్ అక్కడి నుంచి స్లోగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సినిమాలోనే కొత్తగా ఎలా చేద్దాం, కామెడీలోనే అంటే ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేశానండి. నేను దొంగగా చేశాను, పోలీస్‌గా చేశాను, లాయర్ అంటే అన్ని చేసావు, డాక్టర్‌గా చేశాను, అన్ని చేసావు. చేశాం. సో, కొత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు అదే ఆడియన్స్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదండీ. ఎందుకంటే డాక్టర్ అంటే నాకు బెండపర్ గుర్తొచ్చేస్తది ఆల్రెడీ. అవును. ఆర్ఎంపీ. ఆర్ఎంపీ గుర్తొస్తుంది. సో, ఇలాంటివి కాకుండా ఎలాంటివి చేయాలి అనుకున్నప్పుడు మహర్షి రావటం ఉంది. ఆ సినిమా లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను. బట్ ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ రావటం, అది బాగా పండటం. అప్పటి వరకు నరేష్ నవ్విస్తాడు, మహర్షితోటి ఏడిపించారని ఎప్పుడైతే జనాలు స్టార్ట్ అయిందో, అంటే అదేమవుతుంది, పెద్ద హీరో సినిమాకి వెళ్ళేటప్పటికంటే మన వ్యూవర్స్ స్పాన్ పెరుగుతుంది. పెరిగిపోతాడు. సో, అక్కడ అందరూ చూసినప్పుడు ఓకే, నరేష్ కామెడీ కాదు కదా, యాక్షన్ సీరియస్ కూడా బాగా చేస్తున్నాడు అని ఒక ఇది వచ్చింది. సో, ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలని అలా హోల్డ్ డౌన్ చేస్తే నాకు అప్పుడు విజయ్ కనకమాటల గారు వచ్చి నాంది చెప్పాడు. అంటే ఇది అన్ని చెప్తున్నాను కదా, నా కెరియర్ లో చాలా కొత్త మంది డైరెక్టర్లతో చేశానండి. అల్లరి, నన్ను అల్లరి రవిబాబు ఒక కామెడీలో నిలబెడితే మళ్ళీ కొత్త Stamp కోణం, వేసేది. మళ్ళీ నాంది తోటి విజయ్ అంటే అవును. కామెడీ కాదు, నరేష్ ఏదన్నా అంటే ఇలాంటివి కూడా చేయగలుగుతాడని. సో, ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ అండి. అంటే అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ డేస్ ఉన్నాయండి, కొన్ని బ్యాడ్ డేస్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నాన్నగారు ఉన్న రోజులు బాగున్నాయండి. తర్వాత ఇప్పుడు ఫ్లాప్లు పడ్డాయి. సో, అందరు ఏంటంటే ఇప్పటికి ఏంటంటేనండి, నా నాన్నగారు ఉన్నప్పుడు కూడా గమ్యం కథ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఈవీ గారు సెలెక్ట్ చేసుకుంటారని ఒక తెలియకుండా ఒక అపోహ ఉండిపోయింది. అవును. ఆయన ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారు. అవునండి, ఎప్పుడైతే అంటే ఈవీవి చేయడానికి ఈవీవి గారు ఉండేవారు, ఈవీవి సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉండేవారు నాకు జోక్ చాలా మంది. అవును. దాని తర్వాత ఆయన ఇది అవ్వటం తర్వాత సినిమాలు ఆడినా కూడానండి, ఆయన 11లో చనిపోయారు. దాని తర్వాత సుడిగాడు ఆడింది, ఆనాపెల్లంటి ఆడిందండి. బట్ ఎక్కడో తెలియకుండా ఫ్లాప్లంతా ఆయన లేకపోవటం అని ఎక్కడో అదొకటి ఉంది. అంటే నరేష్ అయిపోయాడని అంటే ఓ టైప్ లో. అంటే అలానే కదా, నరేష్ అయిపోయాడు అవ్వటం ఇక్కడ ఎవరు అవ్వరు సార్. అదే. ఎందుకంటే సర్కిల్ అండి, మన టైం బాగుంటది, మనం ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే మంది అవుతుంది, వెయిట్ చేయటం అనండి. ఇక్కడ మనకు పెద్ద అంటే ఇప్పుడు రాజకీయ నాయకులాగా సార్, 5 సంవత్సరాలు మనం పోటీ చేస్తాం, లేదనుకుంటే అపోజిషన్ లో కూర్చుంటాం, వస్తే పోటీ అంటే పవర్. అలాగే Yes. వీ హ్యావ్ టు, అంటే మనం కూడా అంటే అయిపోయిందని వాళ్ళందరూ అనేసుకుంటే మనం కూడా అనేసుకున్నాం అనుకోండి సార్, ఇంకా దెన్ యువర్ కెరియర్ విల్ బి ఫినిష్డ్. అవును. సో దెన్ అంటే యూ కాంట్, అంటే యూ గో టు కమ్ అప్ విత్ సంథింగ్.
అంటే మన వాళ్ళు నార్మల్ గా ఒక సినికల్ ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈవి గారు ఉన్నంతకాలం ఈవి గారి వల్ల సినిమా అది బాధ వేసింది ఏంటంటేనండి, అంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే అందరూ ఏంటంటే నా కెరియర్ ఆయనతో ముడిపెడతాం ఒకటి. అంటే అక్కడ కూడా ఏంటి ఆయనకి ఎక్కడో తెలియకుండా నా కెరియర్ నేను సరిగ్గా చూస్ చేసుకోలేకపోతున్నాను. నా కథల వల్ల ఆయన పేరు ఎక్కడో దెబ్బతింటుంది అని ఒక భయం ఉంటది కదా. నాన్నగారు లేకపోవటం వల్ల ఆ లోటు తెలిసిపోతుంది అని ఇలాంటి మాటల్లో అనేటప్పటికి ఎక్కడో మనకు పర్సనల్ గుచ్చుకుంటుంది. ఎందుకంటే ఎంత మనం ఏ సినిమా అయినా కూడా బాగా ఆడాలని, బాగా డబ్బు చేయాలని, మన కెరియర్ పెరగాలని అనుకుని నేను చేస్తాం. అంతే. సో అలాంటివన్నీ దాన్ని బట్ ఆల్ సెట్ అండ్ డన్ మళ్ళీ ఇట్స్ గ్రేట్ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటానండి 62 సినిమాలు, చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను. బాపు గారితో, విశ్వనాథ్ గారితో, పెద్ద వంశీ గారితో, ఇలా లెజెండ్స్ తో, కృష్ణవంశీ గారితో, ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను. అవకాశాలు అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో, విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్కనే. శ్రీకాంత్ గారి తర్వాత నేనేనండి. అసలు రికార్డ్ అది. సో అది నాకు హ్యాపీ అండి.